ఆన్లైన్ విధానంలో మిల్లులకు ధాన్యాన్ని సరఫరా చేసే విధానాన్ని తీసివేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టారు. ఆన్లైన్ విధానంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. కొనుగోళ్లను టోకెన్ విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా మాణిక్యపూర్లో రైతులు ధర్నా చేపట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు మండుటెండలో ఆందోళనకు దిగారు. అధికారుల వైఖరికి నిరసనగా నడి రోడ్డుపై ధాన్యాన్ని పోసి నిప్పు పెట్టారు. జీపీఎస్ విధానం ద్వారా ధాన్యం కొనుగోళ్లు మరింత ఆలస్యమవుతున్నాయని తెలిపారు. నెల రోజులుగా ధాన్యాన్ని రోడ్డుపై ఎండబెట్టి సిద్ధం చేసినా అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ వద్ద తడిసిన మొక్కలను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్న వడ్లను అమ్ముకోవడానికి ఐకేపీ సెంటర్లో పోసిన తర్వాత ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇదివరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు టోకెన్ ద్వారా ఎలా కొనుగోలు చేసిలో ఆ విధంగా కొనుగోలు చేయాలి. తాలు అని తేమ సిస్టమ్ అని బ్యాక్వర్డ్ మిషన్ పెట్టి కొనుగోలు తరుగు తీసి అట్లా చూతా కిలో 2 కిలోలు కట్ చేస్తున్నారు. దానివల్ల చూతా రైతు చాలా నష్టపోతున్నారు. ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది అని ఒక తంట ఉంటే ఇప్పుడు ఈ రైస్ మిల్లులు కట్ చేయడం చూతా కరెక్ట్ లేదు. మళ్ళీ ఒకసారి వినోభం చేస్తున్నాం. ఇదే విధంగా ఉంటే మాత్రం రైతులు చాలా లాస్ అయ్యే పరిస్థితి. మా యొక్క గోసను మీ యొక్క ఐకేపీ అధికారులు డిటిఓ గారు ఆలోచించి ఒక టోకన్ల ద్వారా మా యొక్క మిల్లుకే మా యొక్క ధాన్యాన్ని తీసుకోవాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆన్లైన్ విధానం కంప్లీట్ గా బంద్ చేసి టోకెన్ సిస్టమ్ పాత పద్ధతులనే మళ్ళీ చేయాలని మా యొక్క విజ్ఞప్తి. ఇంతకుముందు ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనేటి 2 గ్రేడ్లు ఉంటుండే. అందులో ఏ గ్రేడ్ అనే విధానాన్ని తీసివేసి మొత్తము ఉన్న వడ్లను ఎవరి రైతు వడ్లైనా కూడా బి గ్రేడ్ విధానం కిందకే తీసుకుందామనేది గవర్నమెంట్ ఆలోచన. అందులో గవర్నమెంట్ వాళ్ళు ప్లస్ రైస్ మిల్లర్లు కుమ్మక్కై జరుగుతున్న దోపిడీలాగా కనిపిస్తుంది.